ఈరోజు మనం కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు చేసుకుందాం. దానికి నైట్ పూట తొందరగా అయిపోతుంది. 5 గుడ్లు, ఉల్లిపాయలు 3 పెద్దవి, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ సైజు అంతా చింతపండు నుంచి తీసిన రసం. కాకపోతే ఇవాళ త్వరగా అవ్వదు, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం కాబట్టి రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవాళ మనం రైస్ కుక్కర్లో వండుకుందాం. ముందుగా రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని 1-2 గరిటెల నూనె సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ వేడెక్కే లోపల కోడిగుడ్డుని ఇలాగా కొంచెం ఘాట్లు పెట్టుకొని నూనె లేపుకుంటే బాగుంటుంది. ఇలాగా జస్ట్ 2 ఘాట్లు పెట్టుకొని నూనెలో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి వేపుకుంటే తినేటప్పుడు కూడా గుడ్డు బాగుంటుంది. ఇక ఆయిల్ హీట్ ఎక్కిందని ఇప్పుడు ఇందులో ఈ గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకుంది. దీంట్లో కొంచెం కారం, కొంచెం పసుపు. ఇప్పుడు గుడ్ని చక్కగా నూనెలో మగ్గనిద్దాం. కొంచెం టైం పడుతుంది. ఎగ్స్ చక్కగా మగ్గిపోయినాయి, తీసేసుకొని ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. చక్కగా ఉల్లిపాయలు దగ్గరికి మగ్గుతున్నాయండి. బాగా ఎగ్గిపోక్కల పులుసే కదా ఇది. ఉల్లిపాయ కొడుకుతుంది. దీంట్లో 1/2 స్పూన్ ఫ్రెష్గా రుప్పుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా చక్కగా మగ్గనిద్దాం. చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. పసుపు, కారం కొంచెం ఎక్కువే పడుతుంది, మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి. అలాగే ఉప్పు, బాగా కలుపుకొని దీంట్లో చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు వేసిన చింతపండు గుజ్జు పోసేసుకోండి. ఈ పులుసులో ఉల్లిపాయలు కొంచెం మగ్గితే బాగుంటుంది. చూసారు, చక్కగా పులుసు దగ్గరికి ఉడిపోయి నూనె కూడా తేలుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంటే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనెలో మగ్గబెట్టిన కోడిగుడ్లు కూడా వేసేసి యాక్చువల్లీ ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇలా గరం మసాలా వేసుకున్నా బాగుంటుంది. నేను వేయట్లేదు, వేసుకుంటే టేస్ట్ ఇంకోలా ఉంటుంది. దింపే ముందు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం. చక్కగా పులుసు దగ్గర పడిందండి. గుడ్లు కూడా మంచిగా వేయిన దగ్గరికి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర తెల్లేసుకొని కట్టేసుకోవడం. గుడ్డు పులుసు రెడీ.